మధుర ఫలం మామిడి రుచులను ఆస్వాదించిన వారు ఎవరుంటారు చెప్పండి. సాధారణ రకాలు డిసెంబర్ జనవరి మాసాల్లో పూత పూసి ఏప్రిల్ నుంచి మే మాసం వరకు కాతనిస్తాయి. అయితే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో అంటే అన్ సీజన్లో కాపు కాసే రకాలు కూడా ఉన్నాయి. వాటినే పునాస రకాలు అంటారు. పునాస రకాలు సీజన్ పంటతో పాటు అన్ సీజన్ పంటను సైతం ఇవ్వడంతో మంచి ధర పలికి రైతుకు సాగు లాభిస్తుంది. వీటిని పచ్చికాయగా విరివిగా వినియోగిస్తారు. దీంతో పునాస మామిడి రకాలను సాగు చేసేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. పునాస సాగుకు అనుకూలంగా ఉండే రకాలను అధిక సాంద్ర పద్ధతిలో నాటుకుని ఏటా కొమ్మ కత్తిరింపులు చేపడుతూ సకాలంలో యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపడితే దిగుబడులు నాణ్యంగా ఉండి మంచి ధర దక్కుతాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర. మామూలుగా మామిడి రకాలు చూసుకున్నట్లయితే, మామిడి సీజన్ చూసుకున్నట్లయితే అది మనకి డిసెంబర్ జనవరిలో పూత వచ్చి ఏప్రిల్ నుంచి మే వరకు ఖాతా అనేది మనం చూస్తాము. ఇది మెయిన్ సీజన్ కాపు అంటారు. సో ఇది కాకుండా మనకి సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చేది అది పునాస రకం. అయితే ఈ పునాస రకము ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మార్కెట్లో చూసినట్లయితే అది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మనం ఈ యొక్క పునాస రకాల కాయలను అనేది మార్కెట్లో చూస్తాము. అయితే మన భారతదేశంలో చూసినట్లయితే కన్యాకుమారి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో కూడా మనకి నిరంతరం కూడా ఈ కాపు అనేది చూడవచ్చు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఈ యొక్క ఖాతాను చూస్తాం. కోస్తా ప్రాంతాల్లో ముఖ్యంగా అధిక వేడి, అంతేకాకుండా అధిక తేమ ఉండడం వల్ల ఈ యొక్క పూత అనేది నిరంతరం అనేది చూస్తూ ఉంటాం. అయితే మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాలు చూసినట్లయితే ఇది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మాత్రమే ఈ యొక్క పునాస రకాలని చూస్తాం. అయితే ఉష్ణోగ్రతే కాకుండా ఈ యొక్క రకాలని బట్టి కూడా మనం ఈ యొక్క పునాస అనేది చూడవచ్చు. ఈ పునాస రకాలు అనేది కొంచెం స్పెషల్గా ఏప్రిల్ మేలలో మనకు పూత వచ్చేసి దాని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో మన ఖాతాకు వచ్చే రకాల్లో మనం చూసినట్లయితే ఈ బొబ్బులి పునాస రకం, అందులో రాయల్ స్పెషల్ అనేది ఇప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉన్నది. ఇంకా అంతేకాకుండా తెఫాలా అనే రకం, తంబువా అనే రకం, ఇలాంటి రకాలు మనకి పునాస రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రకాలు పెట్టదలిచిన రైతులు ఎవరైనా ఉంటే దాని ఒక సంవత్సరం మొక్కలు సేకరించి హై డెన్సిటీ ప్లాంటింగ్లో నాటుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం పొడుగుతా వస్తుంది కాబట్టి దీనికి ఎక్కువగా ప్రూనింగ్స్ అనేది అవసరం. కాబట్టి మన హై డెన్సిటీ ప్లాంటింగ్లో కూడా నాటుకోవచ్చు. 3x3 మీటర్లు, 4x4 మీటర్లు రకరకాల స్పేసింగ్లో మనం వీటిని పెట్టుకోవచ్చు. అయితే మనకి ముఖ్యంగా రాయల్ స్పెషల్ అనేది మార్కెట్లో చాలా గిరాకీ ఉంది. ముఖ్యంగా తమిళనాడులో కానీ, గోవాలో కానీ, కేరళలో కానీ ఈ యొక్క రకానికి చాలా ప్రాచుర్యం ఉన్నది. ఎందుకంటే అక్కడ ఓనం ఫెస్టివల్ అనేది మనం చూస్తాము. అంతేకాకుండా సంవత్సరం పొడుగుతా ఈ కాయకి ఊరగాయ కానీ పప్పుల్లో కానీ వాడుకోవడం వల్ల దీనికి గిరాకీ ఉంది. అయితే ఈ గిరాకీని బేస్ చేసుకొని చాలామంది రైతులు దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కావలసిన వారు సంగారెడ్డి నర్సరీల నుంచి రాయల్ స్పెషల్ అనే రకాన్ని, లేకపోతే తంబువా అనే రకాన్ని మీరు తీసుకోవచ్చు. అయితే ఈ మొక్కను నాటుకున్న తర్వాత మనం 1 మీటర్ ఎత్తు వచ్చిన తర్వాత మనం తప్పకుండా అన్ని మామిడి రకాలలాగానే ఈ రకానికి కూడా ట్రైనింగ్ అనేది, శిక్షణ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పైన కత్తిరించిన భాగం కింద 4 కొమ్మలు అనేది రావడం జరుగుతుంది. ఈ 4 కొమ్మలు 30 నుంచి 40 సెంటీమీటర్లు వచ్చిన తర్వాత దాన్ని తల తుంచినట్లయితే ఈ 4 కొమ్మలు 16 కొమ్మలు రావడం జరుగుతుంది. ఇలా సంవత్సరం మీద ఒక 2 నెలల తర్వాత ఇలా కత్తిరింపులు చేపట్టినట్లయితే ఈ రాయల్ స్పెషల్ అనే రకం కానీ, పునాస రకం కానీ మనకి ఖాతాకి రెడీగా ఉంటుంది. సో సంవత్సరంన్నరలో మనము మొదటి కాపును అనేది తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క పునాస రకంలో మనం చూసినట్లయితే ప్రూనింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. అయితే మామూలుగా డిసెంబర్ జనవరిలో మన పూత అనేది మామిడి రకాల్లో చూస్తాం. కానీ ఈ డిసెంబర్ జనవరిలో మనం ఇక్కడ కత్తిరింపులు అనేది చేపట్టాలి ఈ యొక్క పునాస రకంలో. అయితే 2 నెలల తర్వాత దీనికి చిగుర్లు అనేది రావడం జరుగుతుంది. చిగుర్లు వచ్చిన తర్వాత ఆకు ముదిరినప్పుడు ఈ యొక్క చెట్లకి మనం పోషకాలు అనేది ఇవ్వాలి. ఈ పోషకాలు చూసినట్లయితే 1/2 కేజీ యూరియా, 1 కేజీ పొటాష్, 1 కేజీ ఫాస్ఫరస్ అనేది ఇచ్చిన తర్వాత వాటర్ అనేది పెట్టాలి. అయితే పూత పూసిన తర్వాత 6 నెలలకి మనకి ఒక ఖాతా అనేది కోతకి వస్తుంది. అయితే మనకి ఎప్పుడు ఖాతా కావాలనేది దాన్ని బట్టి మనము ముందే ప్లాన్ చేసుకున్నట్లయితే 6 నెలల ముందు కత్తిరించిన తర్వాత 2 నెలలకి మనం పోషకాలు ఇచ్చినట్లయితే తర్వాత 4 నెలల్లో మనకి కాయ అనేది మార్కెట్కి పంపించుకోవచ్చు. ఈ పునాస రకాల్లో మనకు ముందు జాగ్రత్త చర్యగా పూత వచ్చినప్పుడు 0.3 ml ఇమిడాక్లోప్రిడ్ అయితే, ఎసిపేట్ అయితే 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి.
పిండి నల్లి ఉధృతి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటికి నివారణగా మనము కింద ఒక పాలిథిన్ కవర్ మీద జిగురు పూసి పిల్ల పురుగులు పైకి ఎక్కకుండా ఈ యొక్క మొదలకి కట్టినట్లయితే సో చాలా వరకు ఈ యొక్క ఉధృతిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ పిండి పురుగు పైన కాయల మీద ఆశించి కాయల నుంచి రసం పీల్చి ఆ నాణ్యత అనేది తక్కువ చేస్తుంది కాబట్టి పురుగు మందులు అనేది పిచికారీ చేసుకోవాలి. సో వీటికి ఎసిఫేట్ అనే మందు కానీ నీమ్ ఆయిల్ అనే మందు కానీ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సో చాలా వరకు ఈ యొక్క ఉధృతి అనేది నివారించుకోవచ్చండి.